తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. స్టూడెంట్స్ అందరూ రిలాక్స్ అవుతున్న వేళ మైండ్లో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న 10th తర్వాత ఏంటి? ఏప్రిల్ చివరి లేదా మే మొదటి వారంలో రిజల్ట్స్ రాబోతున్నాయి. మరి ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏ గ్రూప్ తీసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. అసలు ఇంటర్మీడియట్ లో ప్రధాన గ్రూపులు ఎంపీసీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మొదటగా అందరికీ హాట్ ఫేవరెట్ ఎంపీసీ. మీకు లెక్కలంటే ఇష్టమా? టెక్నాలజీపై ఆసక్తి ఉందా? అయితే ఇది మీకోసమే. ఇంటర్మీడియట్ ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్, ఐఐటి, ఎన్ఐటి, బీటెక్ లేదా బీఎస్సీ లేదా డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వైపు వెళ్లాలనుకునే వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. ఇక బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీరు డాక్టర్ కావాలని కలలు కంటున్నారా? ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందా? అయితే ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకోవాలి. బైపీసీ తీసుకుంటే ఎంబీబీఎస్ తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ కోర్సులు మరియు బయోటెక్నాలజీ వంటి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఇక సిఈసి, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, బిజినెస్, అకౌంట్స్ అంటే ఇష్టపడే వారి కోసం సిఈసి గ్రూప్ ఉత్తమమైన ఎంపిక. ఇక సిఈసి తీసుకుంటే చార్టెడ్ అకౌంటెంట్, బ్యాంకింగ్ సెక్టార్, మేనేజ్మెంట్ లేదా సొంతంగా బిజినెస్ చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ రూట్ గా ఉపయోగపడుతుంది. ఇక హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా ఉన్న వారికి హెచ్ఈసి ఒక అద్భుతమైన వరం. ఐఏఎస్, ఐపీఎస్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు పునాది ఈ గ్రూప్ తోనే పడుతుంది. వీటితో పాటు లా, జర్నలిజం వంటి రంగాల్లో స్థిరపడవచ్చు. ఇక ఎంఈసి, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. మీకు మ్యాథ్స్ ఇష్టం కానీ అటు కామర్స్ వైపు కూడా వెళ్లాలనుకుంటే ఎంఈసి సరైన ఎంపిక అవుతుంది. డేటా అనలిటిక్స్, ఎకనామిక్స్ మరియు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో వీరికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు తెలుసుకున్నారుగా, ఇంటర్మీడియట్ లో ఇవే ప్రధాన గ్రూపులు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎవరో చెప్పారని కాకుండా మీ ఆసక్తి, ఇంట్రెస్ట్ మరియు స్కిల్స్ ని బట్టి గ్రూప్ ఎంచుకోండి. అప్పుడే మీ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. రిజల్ట్స్ వచ్చాక తొందరపడి కాకుండా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. ఆల్ ది బెస్ట్.